కర్నూలు జిల్లాలో జరిగిన ఒక ఘరానా మోసం అమాయక ప్రజలను దిక్కుతోచని స్థితిలో పడేసింది. ఓ ప్రబుద్ధుడు బ్యాంకుల నుండి సులువుగా రుణాలిప్పిస్తానని, ఆ నగదు తనకి అప్పుగా ఇస్తే బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ తానే చెల్లిస్తానని నమ్మబలికి వారి ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు మంజూరు చేయించాడు. కట్ చేస్తే ఆ డబ్బుతో ఉడాయించాడు. బ్యాంకులు మాత్రం రుణం చెల్లించాలని రుణగ్రహీతల మీద ఒత్తిడి చేయడంతో తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు బాధితులు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. కర్నూలు జిల్లా మల్లేపల్లి గ్రామానికి చెందిన బూరుకల శాంతకుమార్ అనే వ్యక్తి పెద్దగా చదువుకోకపోయినా ప్రజలను మోసం చేసి సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానిలో మాత్రం మాస్టర్ డిగ్రీ పొందాడనే చెప్పాలి. సుమారు 2 సంవత్సరాల నుంచి కోడుమూరు ప్రాంతంలో 5 స్టార్, చోళ, ఏపీటీయూఎస్ అనే ఫైనాన్స్ కంపెనీల నుంచి వెల్దుర్తి మండలంలోని అనేక గ్రామాల్లోని అమాయక ప్రజలను మాయమాటలతో మోసం చేసి ఇళ్లు, పొలాలపై రుణాలు ఇప్పించాడు. బ్యాంకులు మంజూరు చేసిన దాంట్లో తనకు సగమిస్తే ఇన్స్టాల్మెంట్స్తో పాటు అధిక వడ్డీ చెల్లిస్తాననే ఆశ చూపి అందిన కాడికి తీసుకునేవాడు. అలా ఒకరిద్దరు కాదు, సుమారు 200 మంది వద్ద కోట్లలో డబ్బులు తీసుకున్నాడు. కొన్ని రోజుల పాటు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్తో పాటు వడ్డీలు బాగానే చెల్లించాడు. ఆ తర్వాత తన అసలు ప్లాన్ అమలు చేశాడు. ఇన్స్టాల్మెంట్స్ చెల్లించకపోగా తాను కట్టనని దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. శాంతకుమార్ 2 ఏళ్లుగా ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్లతో కుమ్మక్కై మట్టి మిద్దెలు, ఖాళీ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ఉన్నట్లు పత్రాలు తయారు చేయించి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు మంజూరు చేయించాడు. మల్లేపల్లి గ్రామంలో 80 మంది, బుక్కాపురంలో 10 మంది, చెరుకులపాడులో 8, గోకులపాడులో 10, రామళ్లకోటలో 12 మంది, ఇలా దాదాపు 200 మంది వరకు బాధితుల పేరుపై దాదాపు 10 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మార్చి వరకు అతను బాగానే ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తూ ఉండడంతో ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా సాగింది. గత 2 నెలల నుంచి శాంతకుమార్ రుణం చెల్లించకపోవడంతో రుణాలు తీసుకున్న వారిపై ఫినాన్స్ కంపెనీలు ఒత్తిడి తెచ్చాయి. తమకు సంబంధం లేదని చెబుతున్నా వినకుండా ఇళ్లకు తాళాలు వేస్తున్నారని బాధితులు వాపోయారు. డోన్ 5 స్టార్ రాజసాబ్ అనే ఆయన వ్యక్తి, శాంతకుమార్, వీళ్ళు ఇద్దరు కలిసి ఫ్రాడ్ చేయడం జరిగింది. డబ్బులు మా అకౌంట్లో చేయించి అతని సగం మా సగం తీసుకోవడం జరిగింది. మళ్ళా తీసుకున్న సగంలోనూ కూడా మళ్ళా ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పేసి మా కాడ నుంచి మళ్ళా 1,00,000, 1,50,000, 2 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. 4-5 కంతులు కట్టడం జరిగింది. ఇప్పుడు తీరా మాకు ఇప్పుడు చూస్తే ఊరో లేడు. మా కంతులు కట్టాలని వాళ్ళు బ్యాంకు వాళ్ళు 5 స్టార్ కానీ, పాస్ కానీ, ఇతర బ్యాంకులు, చోళ బ్యాంక్ కానీ అలాంటి బ్యాంకులు ఇలా కట్టకొచ్చి చాలా ఆలస్యం చెప్పేస్తున్నారు. మాకు దిక్కు చూసిన పరిస్థితుల్లో మేము ఉన్నాము. నెలకు 9,500 రూపాయలు కట్టాలా, 7 ఏళ్ళు కట్టాలని వాళ్ళు మాకు 5 స్టార్ బ్యాంక్ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. చాలా ఇబ్బంది ఉంది. మాకు చెక్ కష్టం చేసుకుంటే తినాలా, లేకుంటే లేదు. మేము నెల 7 ఏళ్ళు కట్టాలంటే మా బతుకులు రోడ్ల వినబడినట్టనే. ఇంకా మాకేం తోసక దిక్కుదోలేక ఎల్లుర్తి ఎస్ఐ సార్కి, సిఐ సార్కి కంప్లైంట్ కూడా చేసినాము అందరం పోయి. మాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయాలా. న్యాయం చేయని వేళలా మనం పురుగుల మందు తాగి కలెక్టర్ ఆఫీస్ ముందర గాని చావడానికి గానీ సిద్ధంగా ఉన్నాం. శాంతకుమార్ చేతిలో మోసపోయిన వారంతా పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.